జై నాగు, జై తల్లి. నమస్తే అండి. నేను నాగమయ్య పూజ చేస్తాననే సంగతి మీకు అందరూ తెలిసిందే. నేను ఎందుకు పెడతానంటే పదే పదే కూడా చాలామందికి మీకు బాగుండొచ్చు, వేరే వాళ్ళ బాగోదు. అలాగే ఇక్కడ వర్షం కురిసినప్పుడు ఇంకోసారి వర్షం ఉండదు. అలాగే భగవంతుణ్ణి బాగా ఆరాధించుకొని జపం చేసుకొని పూజ చేసుకుంటారని నేను పదే 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 చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను తెలుసా? నీకెందుకు స్వామి అలా చెప్తాం అంటారు కొంతమంది చెప్పాలండి, మీరు మీ వీడియోలు రావట్లేదని చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు నాకు. అలాగే మనకి కడుపు నిండిందని చెప్పి మనం చల్లగా ఉండకూడదు. ఎదుటి వాళ్ళ కడుపు కూడా నిండాలి. అంటే మనకి హ్యాపీగా ఉన్నాం, వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారని మేము కోరుకోవాలి. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే అండి, ఇప్పుడు భూమి మీద అంటే ఈ భూదేవి తల్లి మీద చాలా చాలా ఘోరాలు జరుగుతున్నాయి. అంటే దీనికి సమస్య ఏంటంటే, ఏంటి స్వామి చెప్పన్నారు అనుకోండి, మీరు ప్రత్యక్షంగా నాకు ఫోన్ చేసినా నేను మాట్లాడతాను. అర్థమైందా? ప్రతి ఒక్కరిలాగా గోమూత్ర చక్రాలు ఇంటికి కట్టుకోండి, కొబ్బరికాయ కట్టుకోండి చెప్పను నేను. వాళ్ళు వస్తారు, చెప్పిన వాళ్ళు రారు. నేను మాత్రం ఎక్కడికైనా వస్తాను. చెప్పాను కదా, రమ్మన్నారు అనుకోండి, నేను వచ్చేస్తాను. అయితే నేను చెప్పేది ఏంటంటే అండి, ఒంటి శుద్ధి, నోటి శుద్ధి, ఒంటి శుద్ధి, నోటి శుద్ధి, ఇంటి శుద్ధి, ఈ మూడు ఎప్పుడైతే మీరు సవ్యంగా జరుపుకుంటారో అప్పుడే మీ ఇంట్లో ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో, తొలతూగుతూ భార్య పిల్లలతో, తాత బామ్మలతో కూడా కలకాలం జీవిస్తానికి అవకాశాలు కనపడతాయి. అలాగే చాలామంది గుడికి వెళ్తారు. గుడికి వెళ్ళటం, ఇంటికి రావడం జరగాలి. కానీ మీరు గుడికి వెళ్ళి సినిమాలకి, పార్కులకి, మీ ఫ్రెండ్ ఇళ్ళకి అలా వెళ్ళకూడదు. అలా ఫ్రెండ్లకి వెళ్ళాలనుకోండి, గుడి ఆగి మీరు వెళ్ళిపోండి. అంతేగాని మీరు అది ఒక పాపం చేసినట్టే, తెలుసా? అంటే ఏంటంటే, గుడికి ఎందుకు వెళ్తున్నారు? మీ కుటుంబ సౌఖ్యం కోసం వెళ్తున్నారు. వెళ్ళాక మీరు ఇంటికి వెళ్ళాలి డైరెక్టర్గా. అంతేగాని ఆ ప్రసాదం తీసుకొని ఏదో ఇంటికి వెళ్ళి కాసేపు కాలక్షేపం తీసుకొని తినేసి అప్పుడు కర్త మీరు ఏదైనా భుజించుకొని అప్పుడు ఎక్కడికి వెళ్ళవచ్చు. కానీ డైరెక్టర్గా అటు వెళ్ళమాకండి, అదొక తప్పు. ఎందుకంటే నేను చెప్పేది వేదం కాదు, సిద్ధాంతం. నా గురువు ఆజ్ఞలతో ఆరో స్థానం గురువు నాకు చెప్పింది. అంటే వాళ్ళ తాతల కానీ వస్తుంది, నేను 6వ స్థానానికి ఏర్పాటు చేశాను. అలాగే మీరు ప్రతి ఒక్కరూ కూడా నాకు చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు, ఏమండి మాది ఆ ఊరండి, ఈ ఊరండి, ఇలా చేయాలని అంటారు. నేను ఒకటే చెప్తాను, వాళ్ళకి నేను చెప్పనమ్మా, నేను వస్తాను డైరెక్ట్గా. ఫోటో పంపిస్తే నేను చెప్తాను. ఫోటో పంపిస్తారా? ఏముందండి, ఇప్పుడు సభకు చెప్తానండి, ఈ అబ్బాయి మంచివాడు కాదు, మంచిగా కాదని, ఓకే గురుగారు. ఒకరికైనా కాదండి, అట్ట కాదండి, మంచివాడు ఇలా జరుగుతుంది, అట్ట కాదు. ఇక్కడికి వచ్చారనుకోండి, నేను చూసి ఇలా జరిగి ఇలా చేసుకోండి అమ్మని చెప్తాను. చెడు, గాలి, ధూళి, పీడ ఎవరో మాకేదో చేశారని అలాంటి మొత్తాన్ని సాల్వ్ చేసి తీసేయగలిగే శక్తి నా దగ్గర ఉంది. అలాగే నాగమయ్య పూజ చేస్తాను. అలాగే ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ నుంచి చివరి దాకా చూస్తేనే ఏదైనా. మీరు సినిమాలకు వెళ్తూ ఉంటారు, ఫస్ట్ నుంచి చివరి దాకా చూస్తారు. అలాగే నా వీడియో కూడా ఏం చెప్తున్నాడు, ఎలా చేస్తాను చివరి దాకా చూడండి. అప్పుడే మీకు అర్థమైంది. మీరు ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఈ భూమి మీద ఊరు పేరు వాళ్ళు కూడా చెప్తున్నాను, దయచేసి మీరు పూజ చేసుకోండి, చక్కగా ఆనందంగా ఉండండి. ఏదైనా సమస్యలు ఉంటే నాకు ఎమ్మటే ఫోన్ చేయండి, నేను వచ్చేస్తాను, ఎక్కడ దాకానే వస్తాను. అర్థమైందా?